మాకు కుమరపాలెం సెంటర్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ పున్నమి ఘాట్ ఉంది కదా, పున్నమి ఇవి ఉన్నాయి కదా, ఇవాళ హైవేకి ఆనుకుని మీకు కనబడుతున్నదంతా కూడా ఒకప్పుడు కట్ట. ఆ కట్టదంతా కూడా ఇప్పుడు రోడ్డుకి మీకు హైవే కనబడుతుంది కదా, హైవేకి ఆనుకుని కట్ట ఉండేది. పున్నమి ఇప్పుడు ఆ లోపలికి కట్టారు కదా, అదంతా పున్నమి ఏరియా అదంతా కూడా ఇటు పక్కన శ్మశానం ఉంటుంది, పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ పున్నమి కట్టారు. అదంతా డస్ట్బిన్ పాయింట్ అనమాట. మాకు చెత్త ఆడ పారేస్తుండేవాళ్ళు. ఈ ఆ కట్టంతా వాటర్ వచ్చినప్పుడు వరద ఆ రోడ్డు దాకా వచ్చేది, హైవే దాకా. మాకు ఆ వెనకాల రావి చెట్టు అంటాం, రావి చెట్టు దగ్గర ఇప్పుడు కూడా మీకు వెళ్తున్నప్పుడు ఆ పైకి కిందగ్గా కనబడతాయి అన్ని ఇళ్ళు. రోడ్డు ఎట్లాగా ఉంటుంది, కిందగ్గా ఇళ్ళు కనబడతాయి. అక్కడ దాకా నీళ్ళు వచ్చేది కృష్ణానది. అట్లాంటి స్టేజీలోనే అటు అమరావతి దగ్గర కూడా ఉండేది వాటర్. దాన్ని ఏం చేశారంటే చొక్కారావు అని ఒక మినిస్టరు, కాంగ్రెస్ టైంలో మినిస్టరో ఎమ్మెల్యేనో అప్పుడు, అంటే అక్కడ వాళ్ళు అప్పట్లో చెప్పింది, నేను బాగా గుర్తు అనమాట, ఒక వీడియో చేసి అప్పుడు న్యూస్ చేశాం కాబట్టి. ఆయన హయాంలో అక్కడ ఆ కట్ట కట్టారు, ఇప్పుడున్న కట్ట. అంతకుముందు అంత ఆర్థిక స్థోమత ఉండేది కాదు ఆ ఏరియాలో. ఈ కట్ట కట్టేటప్పటికి అదంతా వాటర్ ఆగిపోయింది, వరద అటుకి నుంచి అటుకి ఇంకో పక్కన అటు వెళ్ళిపోతుంటాయి ఇక నీళ్లు, ఇటుకి రాదు. అది ప్లస్ పక్కనే కృష్ణానది పక్కన కాబట్టి భూగర్భ జలాలు, చిన్న బోరేస్తే నీళ్లు విపరీతంగా వచ్చేస్తాయి. అక్కడికేం కృష్ణానదిలోంచి కాలువలు కట్టి నీళ్ళు ఏం తీసుకోలేదుగా, బోరే కదా. బోరేస్తే నీళ్లు విపరీతంగా వచ్చేస్తాయి. 10 అడుగులు 20 అడుగులు అంటే విపరీతంగా వచ్చినట్టు 10 అడుగులకే వచ్చేస్తాయి నీళ్ళు. అలాంటి స్టేజీలో ఉండేటప్పటికి మంచి పంటలు పండినాయి, మల్లెపూల తోటల, అరటి తోటల, ఇట్లాంటివన్నీ. లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయారు ఆ ప్రాంత రైతులు ఒక్కసారిగా. అంతకుముందు ఏళ్ల తరబడి